మణిరత్నం శ్యామలకు వచ్చిందే. నమస్కారం ప్రజలారా, ఈమె ఎవరో మనందరూ కూడా తెలుసు. మణిరత్నం శ్యామల గారు మన పార్టీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. సరే, ఈమె ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఏ విధంగా ఏమో పర్యటనలు చేస్తుంది, ఏ విధంగా ఈమె అదే ఉంటాయి కదా, ఏమో పర్సనల్గా ఏ విధమైనటువంటి మరి ఎదుగుదల మనం బాగా ఎదగాలని ఏ విధంగా ఆత్రపడతా ఉంటుందో మనందరం కూడా చూసే ఉన్నాం. అందులో భాగంగా మనం జగనన్నకు ఒకటి విన్నవించుకుందాం. ఏంటంటే, ఇటువంటి తపేలం బ్యాచ్ని తీసుకొని వచ్చి మాట్లాడిచ్చిన పాట మన అన్న ప్రధానమంత్రి కాడు, అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మనం జరిగినటువంటి పోయిన ఎన్నికల్లో చూసినాం, 151 నుంచి 11 స్థానాలకు మనం ఏ విధంగా పడిపోయినాం. ఇటువంటి వాళ్ళందరూ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు, ఏ విధంగా మరి అన్నను మళ్ళా నాగిద్దాం నేలని చెప్పి మళ్ళా సిద్ధంగా ఉన్నారు. సరే, ఏం మాట్లాడుతున్నారు ఏందనే విషయాన్ని మనం చర్చించుకోబోయేమంటే, ముందుగా అంబటి రాంబాబు గారు చేసినటువంటి నిరసన దీక్షలో పాల్గొని ఈమె ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుందనేది మనం ఒకసారి వినబోయే ముందుగా, మరి ఎక్కడైనా ఒక మీటింగ్ పెట్టినా, ఎక్కడైనా మన పార్టీ మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ఎవరు ఫ్లైట్ టికెట్లు వేసినా వాళ్ళ కాడికి పోయి ఈమె మరి మైకు తీసుకొని మాట్లాడటం ద్వారా మనకి ఏదైనా సరే లబ్ధి చేకూరదా అనే దాని మీద మీ అమూలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈమె ఏం మాట్లాడుతుంది అనేది మనం ఒకసారి విందాం. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, సీమరాజా కేవలం ఫ్లైట్ టికెట్ ఇచ్చిన పోతుందా అని. మరి అమౌంట్ అని అంటే మరి అది ఆన్లైన్ జరుగుతుందా, బై హ్యాండ్ ఇచ్చినారా, లేకుంటే ఏమన్నా లావాదేవీ ఎట్టో జరుగుతూ ఉంటుంది, ఊరికే అయితే పారు కదా. సరే, మనం ఏం మాట్లాడుతుందో ఒకసారి విన్న తర్వాత మరి వీడియోని విశ్లేషణ చేద్దాం. ఇటువంటి వ్యక్తులు మరి మన జగనన్నకు అవసరమా, లేదు గతంలో ఉన్నటువంటి మరి మన కన్యరత్న శ్రీరెడ్డి గారు, బోరగడ్డ అనిల్ గారు లాంటి వాళ్ళే, పోసాని గారు లాంటి వాళ్ళు మన పార్టీకి అవసరమా అనేది కూడా మనం ఖచ్చితంగా చర్చిద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇక ఇవేం మాట్లాడుతుందో మనం విందాం. చెప్పమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి ఇదేంది ఇది? మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంబటి రాంబాబు అంటున్నావు అంటే మన జగనన్న ఒక ఐటమా, లేకుంటే దేనికి పనికిరాననే? అంటే అన్న దేనికి పనికిరాడు అని ఏమన్నా నీ ఉద్దేశమా? అంటే ఇప్పుడు నీకు మైక్ ఇచ్చినారు, నీకు ఇంత అవన్నీ చెప్పినారు, రాను పాను దానికి ఫ్లైట్ టికెట్ వేసినారా, లేకుంటే ఉంటే బండ్లకి డీజిల్ కొట్టించినారా, బండ్లు పెట్టినారా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, నీకు వాళ్ళన్నీ వసతులు ఏర్పరిచినారని చెప్పి స్టేజ్ మీదకి పోయి ఆయన దీక్ష కాడికి పోయి నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావే. మరి అంబటి రాంబాబు మాజీ ముఖ్యమంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నావా, సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ఆడికి వచ్చినటువంటి 11 మందే ఉన్నారు, ఆడకడే ఏమి ఎక్కువ లేదు. పొద్దున్నే టిఫిన్ పెడతావు, అన్నీ చేర్చాం, రాండ్రా అన్నా కూడా ఎవరు రానటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు ఏ కారు కోతలు కూసి కొంపల మీదకి రాళ్ళు వేసుకునేట్టుగా చేసుకున్నాడు. పుట్టుకుల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేర్చే అంబటి రాంబాబుకు మరి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధమైనటువంటి పని చేసినారు అందరం కూడా చూసినాం. మరి అందరం మాట్లాడుతూ ఉన్నాం కదా. అమ్మలబాబుల గురించి మాట్లాడితే దేనికి వాళ్ళు వచ్చారు, మనం ఇంతకన్నా జాచి చేసినాం. మరి మణిరత్నం శ్యామల గారు, మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. చెప్పు ఏం మాట్లాడుతుందో వినండి ఒకసారి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు అన్న గారి నిరాహార దీక్ష. అసలు అంబటి రాంబాబు గారు మాజీ ముఖ్యమంత్రిని చేసింది ఈమె. ఇటువంటి తపేల బ్యాచ్ను తీసుకొని వచ్చి మనం రోడ్ షోలు చేయించి మనం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచాలని అనుకోవడం తప్పులేదు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడితే మనం అన్నను ముందుగానే ప్రధానమంత్రిని చేసుకోవాలనుకున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా 5 సంవత్సరాల పాటు మన అన్న పాలన చూసినారు, మనం తెచ్చినటువంటి పరిశ్రమలు చూసినారు, మన రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం పెంచినారో చూసినారు, రాజధాని ఏ విధంగా కట్టినారో చూసినారు, మహిళల భద్రతను చూసినారు, పోలవరం కట్టడం చూసినారు, మరి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూశారు, మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించినామో చూసినారు, ఏ విధంగా అభివృద్ధి చెందినామో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా అభివృద్ధి చెందినారో కూడా చూసినారు. మరి ఇన్ని చేసినటువంటి మన జగనన్న ముఖ్యమంత్రి కాకుండా పోయి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అయినాడా? నీకు ఏం మాట్లాడుతున్నావు? సోయుడాదా? సోయలో ఉండి మాట్లాడుతున్నావా, సోయలో లేకుండా మాట్లాడుతున్నావా? దేనికి అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ మాదిరా నువ్వేమన్నా నిలబడుకొని మాజీ ముఖ్యమంత్రి అంబటి రాంబాబు అనే పాట ఏమన్నా మన పార్టీకి ఏదైనా మేలు జరుగుతుందా?
అమ్మన్ రాంబాబుకి ఏమైనా మేలు జరుగుతుందా? జగనన్నకి ఏదైనా మేలు జరుగుతుందా? 10 మంది ఓట్లే ఉన్నాయి ఆచారా, 10 మంది ఓట్లు వేసామన్న ప్రధానమంత్రి అవుతాడా నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేర్చే అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. మనం మైక్ ఉన్నది, మనం మైక్ తీసుకొని మాట్లాడుతున్నాం. మనం మాట్లాడినప్పుడు కింద ఉండేటువంటి పాలేరులందరూ అబ్బా అరే శ్యామల గారు, అదే మణిరత్నం శ్యామలకు వచ్చింది మాట్లాడుతుందని ఏమన్నా ఎగిరిగిరి పడతారులే అని ఏమన్నా నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు ఏమన్నా చేస్తున్నావా? ఏంది విషయము? దేనికి మాట్లాడాల్సి వస్తుందట? అంటే నీకు ముఖ్యమంత్రి ఎవరు, లేకంటే మాజీ మంత్రి ఎవరు, మన జగనన్న ఎటువంటి వ్యక్తి ఏందనేది నీకు తెలీదా? లేదు స్క్రిప్ట్ రాయించేవాడు ఏమన్నా రాయించినాడా? లేదు సిల్లర్ ఏమన్నా తక్కువ ఏమన్నా మాట్లాడినావా? లేదు సిల్లర్ బాగా ఇచ్చాడులే అని ఏమన్నా అమ్మన్ రాంబాబు గారిని మాజీ ముఖ్యమంత్రి అన్నావా అని కూడా మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. మాట్లాడు, నువ్వు ప్రధానమంత్రిని చేయాలనే ఉన్నావు, నేను చేయాలనే ఉన్నా. ఏ విధంగా మాట్లాడాలా ఏందనేది కూడా ఒక రోజు గుజ్జులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మరి మణిరత్నం శ్యామల గారికి తెలియజేసుకుంటూ, నేను రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక విషయం అడుగుదాం అనుకోండా. మణిరత్నం శ్యామల గారు మన పార్టీకి మేలు చేస్తారా? లేదు కన్యరత్న శ్రీరెడ్డి గారు, బోరిగడ్డ అనిల్ గారు, అదేవిధంగా ఆయన ఉన్నాడు కదా పోసాని కృష్ణమురళి, వీళ్ళు దిగితే ఏ విధంగా ఉంటుంది ఏమన్నా పక్కన పెట్టి అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మణిరత్నం శ్యామల గారు అయితే ఎవరు ఫ్లైట్ టికెట్ వేసినా, ఎవరు కారు పెట్టి డీజిల్ పోసి పంపించినా మరి అట్లా వాళ్ళ కారులెక్కి రావడం, మరి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచేటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా చేర్చందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనం ఖచ్చితంగా మన అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా ఇటువంటి తపేలం బ్యాచ్ వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా మన పోరాటం ఆగదు, మన పోరాటం కొనసాగుతుంది. మీరందరూ కూడా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉండా, కోరుకుంటా ఉండా. ఏది ఏమైనప్పటికీ మరి మణిరత్నం శ్యామల మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.